Welcome to the math class. Today I'm discussing about method 2, that is to find the particular integral of f of d into y is equal to q, where q is equal to sin bx or cos bx, where b is any real constant. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం మెథడ్ 1లో ఏం చేసామంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్యూ, ఇక క్యూలో మనకి మెథడ్ 1లో ఈ పవర్ ఏఎక్స్ అనేది ఉండడం చూసాం. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉంటే ఎలా చెయ్యాలో మెథడ్ 1లో మనం అబ్జర్వ్ చేసాం. నౌ ఇన్ సెకండ్ మెథడ్ 2, ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్యూ సైన్ బిఎక్స్ అండ్ కాస్ బిఎక్స్ అనేది ఉంటుంది. సైన్ బిఎక్స్ ఉన్నప్పుడు లేదా కాస్ బిఎక్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో ఈ మెథడ్ 2లో మనం లెర్న్ చేసుకుందాం. సో వర్కింగ్ రూల్, స్టెప్ 1, to find the value of 1 by f of pi of d square into sin bx, and the value means the particular integral of that question. It is in the form of sin bx or cos bx. ఇలా గనుక ఉంటే రైట్ d స్క్వేర్ మాత్రమే, d కాదు, d స్క్వేర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఏం చేయాలంటే ముందు మైనస్ పెట్టుకొని ఇక్కడ సైన్ ఈ వాల్యూ ఉంది కదా, సైన్ బి ఉంది కదా, ఆ బిని తీసుకొచ్చి డిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ముందు మైనస్ పెట్టాలి, మైనస్కి హోల్ స్క్వేర్ పెట్టకూడదు. ముందు మైనస్ పెట్టి డి ప్లేస్లో మాత్రమే సైన్ 2x ఉంటే ఇక్కడ సపోజ్ బి ప్లేస్లో 2 కానీ 3 కానీ 4 కానీ ఇలా ఉందనుకోండి, ఆ 2 వాల్యూ తీసుకొచ్చి ఓన్లీ డిలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్కి హోల్ స్క్వేర్ అనేది పెట్టకూడదు. బి స్క్వేర్, దెన్ the particular integral of 1 by f of d into sin bx, that is equal to 1 by pi of d square into sin bx, that is equal to 1 by pi of minus, చూడండి ఇక్కడ మైనస్ ఈ బిని తీసుకొచ్చి డి ఎక్కడైతే ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓన్లీ డి ప్లేస్లో మాత్రమే బిని పెడుతున్నాను, స్క్వేర్ అలాగే ఉంచేసా. ఈ మైనస్కి స్క్వేర్ వేయకూడదు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ యూ, మైనస్ అనేది ఇండివిజువల్గా అలా వదిలేసేయాలి. ఇంటూ సైన్ బిఎక్స్, ఇఫ్ ద డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్లో ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయితే ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే సిమిలర్లీ కాస్ బిఎక్స్ ఉందనుకోండి, సేమ్ డినామినేటర్లో నాట్ ఈక్వల్ టు 0. స్టెప్ 2, ఇఫ్ పై ఆఫ్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0, డినామినేటర్లో కనుక 0 కనుక అయితే నౌ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by d square plus b square into f of d square sin bx or cos bx అంటే ఈ ఫామ్ లోకి తీసుకొని రావాలి. అంటే దట్ ఇంప్లైస్ 1 by f of d అంటే మనకి ముందు మైనస్ పెట్టుకొని d ప్లేస్ లో b వాల్యూ పెడతాం కదా, ఇక్కడ పెట్టేసాం మనము, ఇంటూ 1 by d square plus b square sin bx or cos bx, sin bx or cos bx, where say f of minus b square is not equals to 0, then we write, చూడండి ఇక్కడ బి వాల్యూని తీసుకొచ్చి డి వాల్యూలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో 0 కనుక అయితే, డినామినేటర్లో 0 అయ్యి ఇచ్చిన ప్రాబ్లము సైనుల్లో కనుక ఉంటే అప్పుడు మీరేం రాయాలంటే ఆ ప్లేస్లో మైనస్ ఎక్స్ బై 2b ఇంటూ కాస్ బిఎక్స్, సైనుల్లో ఉంటే మీరు మైనస్ కాస్ బిఎక్స్ రాయాలి, ఎక్స్ బై 2b రాయాలి. అదే ఇచ్చిన క్వశ్చన్ కాసుల్లో ఉండి డినామినేటర్లో కనుక 0 అయితే అప్పుడు ఓన్లీ ఎక్స్ బై 2b ఇంటూ సైన్ బిఎక్స్ రాసుకోవాలి. ఓకేనా, ఇది ప్రొసీజర్. దీని మీద మనం ఒక ప్రాబ్లం చేద్దాం. సాల్వ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ మైనస్ 2y is equal to sin 2x. గివెన్ దట్ ఫస్ట్ మనం ఆపరేటర్ ఫామ్ రాద్దాం. డి స్క్వేర్ వై బై dx square minus dy by dx minus 2y is equal to sin 2x. Now in operator form, now it is in operator form, that is d square y common తీసేస్తే minus d minus 2 into y is equal to sin 2x. Therefore
the auxiliary equation is m square minus m minus 2 is equal to 0. That implies factors ని మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. m square minus 2m plus m minus 2, m కామన్ తీస్తే m minus 2 plus 1 into m minus 2 equal to 0. That implies m minus 2 into m plus 1 is equal to 0. And therefore the factors are m is equal to 2 comma minus 1. Therefore the roots are real and distinct. ఇక్కడ వరకు నార్మల్ ప్రొసీజర్ అన్నమాట. Therefore the complementary function లేకపోతే yc అన్న కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్న ఒకటే, c1 into e power 2x plus c2 into e power minus x. ఇక్కడ వరకు పాత మోడల్ ప్రకారమే చేసాం మనము. నౌ ఇక్కడ నుంచి సెకండ్ మెథడా ఫస్ట్ మెథడ్ అని వెరిఫై చేసుకోవాలి. నౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by f of d into y is equal to q. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ చూసుకోవాలి. q కదా, రైట్ హ్యాండ్ సైడ్ లో ఎవరున్నారో వెరిఫై చేసుకోండి. sin 2x అంటే e పవర్ ఆఫ్ 2x ఉంటే మెథడ్ 1 చేయాలి. sin 2x కాబట్టి ఇప్పుడు మనం మెథడ్ 2 లోకి వెళ్ళాలి. మెథడ్ 2 లోకి ఎలా వెళ్ళాలో చూద్దాం. అంటే therefore 1 by f of d అంటే క్వశ్చన్ కదా, d square minus d square minus d minus 2 into q కదా, q అంటే sin 2x. చూడండి sin bx, దిస్ వాల్యూ ఈజ్ b. మనకి ఫార్ములాలో sin bx అని ఉంది, b అంటే 2 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ d స్క్వేర్ ఉన్న ప్లేస్ లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి 1 by ముందు మైనస్ పెట్టేసుకుంటున్నాను, డి ఉన్న ప్లేస్ లో మాత్రమే డి స్క్వేర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. డి ప్లేస్ లో 2, ఇక్కడ స్క్వేర్ నార్మల్ గా మైనస్ డి మైనస్ 2 అలాగే ఉంచేసేయండి ఇంటూ సైన్ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by minus 4 minus d minus 2 ఇంటూ సైన్ 2x. మైనస్ కి స్క్వేర్ పెట్టకూడదు, మైనస్ స్క్వేర్ పెడితే రాంగ్ అయిపోతుంది. తర్వాత 1 by minus d minus 6 ఇంటూ సైన్ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీసేస్తే 1 by d plus 6 ఇంటూ సైన్ 2x. అగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు డినామినేటర్లో ఏముంది, డి ఒకటే ఉంది. ఆ డి అనేది మనకి పోవాలి. ఆ డిని మనం రిమూవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ డి ఉంది, ఆ డిని ఎలా రిమూవ్ చేస్తామంటే డినామినేటర్ లో నీకు డి ప్లస్ 6 ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేసుకుంటా. మైనస్ 1 by డి ప్లస్ 6 ఇంటూ డి మైనస్ 6 by డి మైనస్ 6 ఇంటూ సైన్ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by అంటే మైనస్ డి మైనస్ 6 by a plus b into a minus b అంటే d square minus 6 square into sin 2x. that is equal to minus d minus 6 divided by, again చూడండి ఇక్కడ మళ్ళీ d square వచ్చింది. d square అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్, ముందు మైనస్ పెట్టుకొని d ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 కి విడిగా 2 square minus 36 into sin 2x. that is equal, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, డి మైనస్ 6 పైన ఉంటుంది డివైడెడ్ బై 4 minus 36 ఇంటూ సైన్ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ 6 డివైడెడ్ బై మైనస్ 32 మైనస్ 40 కదా, ప్లస్ మైనస్ అంటే -4 -36
పైన మైనస్ పెట్టేసేసి -4 -36 -40 అంటే మైనస్ కామన్ తీస్తే ఇక్కడ డినామినేటర్లో నీకు 36 + 4 అవుతుంది. పైన ఒక మైనస్ కింద ఒక మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ sin 2x దట్ ఈస్ ఈక్వల్ టు 1/40 ఇంటూ డి అంటే మనకి సిన్స్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు d/dx అంటే d/dx ఆఫ్ sin 2x అంటే ఎంత అవుతుంది అప్పుడు? d/dx ఆఫ్ sin 2x అంటే 2 cos 2x మైనస్ 6 ఇంటూ sin 2x జస్ట్ మల్టిప్లై చేశా. d ఇంటూ sin 2x మైనస్ 6 ఇంటూ sin 2x దట్ ఈస్ ఈక్వల్ టు పైన 2 కామన్ తీసేస్తే 2/40 cos 2x minus 3 sin 2x that is equal to 1/20 into cos 2x minus 3 sin 2x. So this is yp. This is yp. Now the general solution is therefore the general solution is y is equal to yc plus yp. Therefore y is equal to y అంటే మనకి ఎంత వచ్చింది? c1 into e power of 2x plus c2 into e power minus x. అలాగే yp అంటే ఏమొచ్చింది మనకి? ప్లస్ 1/20 ఇంటూ అక్కడ ఏంటంటే cos 2x మైనస్ 2 కామన్ తీసాం కదా కాబట్టి 3 ఇంటూ sin 2x. Hence solved. So this is the method 2 anamata. And one more problem. Problem 2. Solve d square d cube plus d square minus d minus 1 into y is equal to cos 2x is equal to cos 2x. మనకి 0 అయ్యేది చూసుకుందాం. ఒకటి 0 అయ్యేది చూసుకుంటే సరే method 2 solve d cube y by dx cube plus a square into dy by dx is equal to sin ax. Solution given. ముందు ఆపరేటర్ ఫార్ములా రాసేసుకుంటున్నాను. d cube plus a square into capital D into y is equal to sin ax. This is the operator form. Therefore the auxiliary equation is m cube plus a square into m is equal to 0. That implies m common తీసేస్తే m square plus a square is equal to 0. That implies m is equal to 0. తర్వాత m square plus a square is equal to 0 అంటే m is equal to అంటే a square plus b square కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే m into m square is equal to minus a square అవుతుంది. m is equal plus or minus ai అంటే or m is equal to m minus ai ఒకటి వస్తుంది. m plus ai అనేది రూట్స్ అన్నమాట. ఇవన్నీ అంటే దేర్ ఫోర్ రూట్స్ ఎవరెవరు వస్తున్నారు? -ai ఒకటి వస్తుంది, కామా +ai అనేది ఒకటి వస్తుంది. therefore the roots are real and complex. అంటే therefore yc ఎలా రాస్తాము? c1 into e power 0x ఒకటి ప్లస్ రియల్ కాబట్టి c2 cos ax ప్లస్ c3
sin ax into e power ax. ఈ పవర్ ఏమవుతుంది? ఈ పవర్ ax అంటే ఈ పవర్ 1x అంటే ఈ పవర్ 0x అంటే 1 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు ఇదనమాట. నౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. నౌ టు ఫైండ్ ద particular integral of 1 by f of d to y is equal to q. That is 1 by f of d ante question lo dq plus a square into capital D sin ax. ఇది problem. That is equal to 1 by d కామన్ తీసేస్తే ఇక్కడ మనకి d square plus a square into capital D sin ax. Again that is equal to 1 by d square plus a square into 1 by d into sin ax. 1 by d అంటే డిఫరెన్షియేషన్, 1 by d అంటే ఇంటిగ్రేషన్ అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by d square plus a square ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x అని ఉంది. ఇక్కడ ax ఇంటిగ్రల్ ఆఫ్ sin ax అంటే మైనస్ కాస్ ax బై a. అదే 2 ఉంటే మైనస్ కాస్ 2x బై 2 రాసుకుంటాం. ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ sin ax కి ఫార్ములా ఇది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై d స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇక్కడ మైనస్ 1 బై a ఉంది కదా. ఓకేనా? ఇక్కడ దాన్ని ఎలా రాసుకుందాం అంటే ఇప్పుడు ముందు మైనస్ని బయటకు తీసుకొచ్చేద్దాం. మైనస్ 1 బై ఏ రాసేసుకుంటే ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటుంది కాస్ ఏఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఏ. ఇప్పుడు చూడండి ఇక్కడ డి స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో డి స్క్వేర్ ఉంది కాబట్టి డి స్క్వేర్ ఎక్కడైతే ఉందో ఇక్కడున్న కాస్ సంథింగ్, కాస్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి డి స్క్వేర్లో మాత్రమే. ఓకేనా? అప్పుడు చూడండి అప్పుడు ఏమవుతుంది, 1 బై ముందు మైనస్ పెట్టేస్తాను, ఆ డి ప్లేస్లో వచ్చి ఏ పెట్టేస్తాను, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాసు ఏఎక్స్. అలా పెట్టగానే ఏమవుతుందంటే డినామినేటర్లో ఉన్నది 0 అయిపోతుంది, ఇక్కడ 0 అవుతుంది. కాబట్టి డినామినేటర్లో 0 అవుతుంది, అలాగే క్వశ్చన్ కాసుల్లో ఉంది. అప్పుడు ఏమి రాసుకోవాలంటే మనము కాసుల్లో ఉండి మనం సైన్లో రాసుకోవాలి కాబట్టి మైనస్ అవసరంలా. అప్పుడు ఎక్స్ బై 2a ఇంటూ సైన్ ఏఎక్స్ ఇట్లా రాసుకోవాలి. దేర్ఫోర్ అయిపోయింది కదా, ఇంకా దిస్ ఈజ్ వైపీ. Therefore, the general solution is y is equal to yc plus yp. అక్కడ yc అంటే ఏంటో yp అంటే ఏంటో రాసేయండి, తర్వాత hence solved. So this is the procedure we have to solve any problem by following the working rule steps. Okay na? Thank you and thank you so much.